హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనమైతే ఒక పవర్ఫుల్ గేమింగ్ ఫోన్ గురించి అయితే తెలుసుకుందాం. ఆ ఫోన్ గురించి తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే నేను ముందు చేసే వీడియోలకు నాకు ఎంతో కాన్ఫిడెన్స్ అయితే ఇస్తుంది కాబట్టి. ఈ వీడియోలో మనమైతే రియల్మీ GT6 గురించి అయితే తెలుసుకుందాం. ఇంకా ఈ ఫోన్ వచ్చేసి 6.78 1.5K ఎల్టీపీఎల్ AMOLED డిస్ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 6000 నీట్ పీక్ బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తుంది. 10 బిట్ ప్యానల్తో పాటు HDR 10+ సపోర్ట్, ఇంకా డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది డిస్ప్లేలో అయితే. డిస్ప్లే అయితే మనకైతే ఎలాంటి డిసడ్వాంటేజ్ అయితే లేదు, డిసప్పాయింట్ కూడా చేయదు. ఇంకా ఈ ఫోన్ యొక్క కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే హెవీ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఎలాంటి డిసప్పాయింట్ అయితే కెమెరా పర్ఫార్మెన్స్లో అయితే ఉండదు. సోనీ లీటా 808 కెమెరాని అయితే ఇందులో మెయిన్ కెమెరాగా వాడుతున్నారు. iOS సపోర్ట్ ఉంటుంది. 50 MP టెలిఫోటో కెమెరా కూడా వాడుతున్నారు. ఇంకా 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇందులో అయితే మనకైతే పిక్చర్స్ మాత్రం హై క్వాలిటీ అండ్ వీడియోగ్రాఫ్స్ కూడా హై రెజల్యూషన్లో అయితే తీసుకోవచ్చు. ఎలాంటి డిసప్పాయింట్ అయితే ఉండదు కెమెరా పర్ఫార్మెన్స్లో అయితే. ఇంకా ఈ ఫోన్ యొక్క ర్యామ్ అండ్ రోమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ ఫోన్ వచ్చేసి LPDDR5Xతో పాటు UFS 4తో అయితే ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. దీని బేసిక్ వేరియంట్ వచ్చేసి 8GB 256, హై వేరియంట్ వచ్చేసి 16GB 512GB SSDతో అయితే ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన మెయిన్ సెగ్మెంట్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే మనమైతే ప్రాసెసర్ అండ్ గేమింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ ఫోన్లో అయితే మనకైతే ఫ్లాట్ చిప్ ప్రాసెసర్ని అయితే వాడుతున్నారు. స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ని అయితే ఇందులో అయితే వాడుతున్నారు. ఇంకా ఈ ఫోన్లో అయితే మనమైతే ఏ గేమ్స్ అయినా హై అండ్ ఎక్స్ట్రీమ్ వరకు అయితే ఆడుకోవచ్చు. ఇంకా BGMI గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో అయితే 90 FPS వరకు అయితే గేమ్ అయితే హ్యాండిల్ చేయొచ్చు. ఎలాంటి గ్రాఫిక్స్ అయినా ఆడొచ్చు. ల్యాగ్స్ అయితే ఎలాంటివి అయితే నోటీస్ చేయము. ఫీడ్ రేట్ అయితే తగ్గదు. అప్ అండ్ డౌన్స్ అయితే ఉండవు కాబట్టి స్మూత్ గేమింగ్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఈ ఫోన్లో అయితే. ఇంకా ఈ ఫోన్ ఒక గేమింగ్కి తగ్గట్టుగానే ఇంకా బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా వీళ్ళైతే హెవీగానే ఇచ్చారు. 5500 mAh బ్యాటరీతో పాటు 120 watts సూపర్ హుక్ ఛార్జింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫోన్ వచ్చేసి 50% ఛార్జ్ కావడానికి 10 minutes టైం పడుతుంది. ఇంకా 100% ఛార్జ్ కావడానికి 28 minutes టైం తీసుకుంటుంది. ఇంకా మనమైతే గేమర్స్కి అయితే ఇదైతే బెస్ట్ ఫోన్, ఎందుకంటే జస్ట్ 20 minutesలో మనకు ఫుల్ ఛార్జ్ అవుతుంది కాబట్టి. ఇంకా ఫైనల్గా ఈ ఫోన్ యొక్క ప్రైసింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ ఫోన్ వచ్చేసి మనకైతే బేసిక్ వేరియంట్ 36K లోపు అయితే రావచ్చు. ఇంకా హై వేరియంట్ వచ్చేసి 40K లోపు అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హ్యావ్ ఏ నైస్ డే.